ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై హ్యాకర్లు కుట్ర చేస్తున్నట్టు నిర్ధారించింది కేంద్రం. వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో జీపీఎస్ స్పూఫింగ్ కు పాల్పడినట్లు విమానశాఖ గుర్తించింది. విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని నిర్ధారించింది. రన్వే నెంబర్ 10 పైకి వచ్చిన విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ అందాయని వెంటనే గుర్తించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశామని ప్రకటించింది. జీపీఎస్ స్పూఫింగ్ అంటే సిగ్నల్స్ ను హైజాక్ చేయడం, ఇతర జామర్లు ఏర్పాటు చేయడం కంటే కూడా డేంజర్ ఇది. విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి ఒక చోట దిగాల్సిన విమానాలను మరో చోట దిగేలా చేయొచ్చు. ఉదాహరణకు శంషాబాద్ నుంచి విశాఖ వెళ్లే విమానాన్ని జీపీఎస్ స్పూఫింగ్ చేసి తిరుపతిలో ల్యాండింగ్ చేయడం లాంటిది. అయితే ఇక్కడ సేఫ్గా ల్యాండ్ అయితే పర్వాలేదు, కానీ అలా ల్యాండ్ అయ్యే సమయంలో మరో విమానం కానీ అక్కడ ఉన్నా, లేదంటే మరో విమానం టేకాఫ్ అయ్యే పరిస్థితి ఉన్నా గందరగోళం మధ్య పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది.